ఫలమూలౌషధి శాకంబులు అన్నాడు. మంత్రశాస్త్రంలో పళ్ళు, దుంపలు, ఓషధులు, ఆకులు వీటితో బ్రతికినటువంటి వాడు ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. వీలున్నంత వరకు తోటకూర, బచ్చలి కూర, ఇంకేమైనా ఆకులు, ఈ ఆకులతో ఎక్కువ బతకండి, లేదా దుంపలతో బతకండి, మూలములు వేళ్లతో బతకండి, కొన్ని వేళ్ళు చాలా రుచిగా ఉంటాయి, అడుగున కాసే వాటితో బతకండి, అడుగున వచ్చే పువ్వులు అవి ఉంటాయి కదా దుంపలు, వాటితో బతకండి, పళ్ళతో బ్రతకండి, కాయగూరలతో బతకండి. అది హింస కింద రాదు. ఎందుకని ఓ మామిడి చెట్టుకో పండు కాసింది, పండుకు వస్తే చెట్టు చచ్చిపోదు సరిగదా. ఈ మామిడి పండులో ఉన్న టెంక ఇంకో చెట్టు అవుతుంది. ఓ బచ్చలా కొయ్యండి, అదేమవదు. తోటకూర కోసేసి కింద ఉన్న వేరు మళ్ళీ పత్తి మళ్ళీ చెట్టు అవుతుంది. అది హింస కాదట. అందుకనే భగవంతుడు దాన్ని అహింస అని చెప్పాడు. అది భగవంతుడు చెప్పింది, మనం చెప్పాల. వేదములు అలా చెప్పాయి. అందుకని ఫలమూలౌషధి శాఖములతో బ్రతకండి. ఒక జీవి మరొక జీవిని చంపడం అంటే శివుణ్ణి చంపడమే. వేమన గారు ఎంత బాగా రాశాడు. వేమన తన కవిత్వంలో, తన శతకంలో జీవి జీవి చంప శివుని చంపుటయ్యగు అన్నాడు ఆయన. నిజంగా వేమారెడ్డి ఒక గొప్ప కవి, మహాకవి, ప్రజాకవి. అంత అరుదుగా, అంత తేలికగా చెప్పేవాడు చాలా అరుదుగా ఉంటారు. సూటిగా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆయన కూడా ఆ రోజుల్లో రెడ్డి రాజు, గొప్ప రాజు ఆయన. అటువంటి మహానుభావుడు ఒక యోగి అయ్యాడు. ఆయన ఏం చెబితే అది శిలాశాసనం అయింది ఆ రోజుల్లో. ఆయన జీవి జీవి చంప శివుని చంపుటయగు అన్నాడు ఆయన. ఒక జీవి మరొక జీవిని చంపితే శివుణ్ణి చంపడం అన్నాడు ఆయన. అలాంటి మహాత్ముల వాక్యాలు, ఆ శతకాలు చదివేవారు పూర్వం. ఎంత చక్కని పద్యాలంటే ఆటవలది పద్యాలు, ఎంత తేలిగ్గా చెప్పాడు ఆయన. అది భగవంతుడి అనుగ్రహంతో చెప్పిందనమాట. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఇది అర్థం కాని వాడు ఎవడన ఉంటాడు అసలు. ఎంత హాయిగా ఉంది. ఇలా ఉండాలి పద్యాలంటే. కాబట్టి సాధ్యమైనంత వరకు అహింసతో బ్రతకడమే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మము. అలా అహింస కాకుండా హింసతో బ్రతికితే దానివల్ల చిట్ట చివరికి ఘోర రౌరవ నరకములు వచ్చి తీరతాయి. ఇలాంటి పాపములు పిశాచ రూపములలో జీవుల్ని పట్టుకుని పీడిస్తాయి. అవే మనకి చివరి రోజుల్లో వచ్చే అనారోగ్యాలు, అవే చివరి రోజుల్లో దుర్మరణం అంటే. ఇప్పుడు ఈ రాజుగారిని పిశాచీ రూపంలో బ్రహ్మహత్యా పాపం వచ్చి పట్టుకుంది. ఇంకా చూడండి, ఆ రోజు నుంచి రాజుగారికి సంవత్సర కాలం బతికొండగా నరకం అంటే ఏమిటో చూపించింది ఆ పిశాచం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అది పట్టుకునేది. అది పట్టుకుంటే ఆయన శరీరం దుర్వాసన వచ్చేది. భార్య దగ్గరికి వెళ్ళలేడు, అన్నం తినలేడు. ఏ పని చేసినా ఈ పాపం ఆయనకి శాంతి లేకుండా చేసింది. పైగా చచ్చిపోతూ బ్రాహ్మడు ఏమని శాపం పెట్టాడు, నువ్వు నీ భార్య సాంగత్యం చేసావా తల పగిలి చచ్చిపోతుంది అని ఆవిడ చెప్పి శాపం పెట్టింది ఆ బ్రాహ్మణి. అందువల్ల ఈయన సంతానం పొందలేడు, భార్యని కౌగిలించుకోలేడు. ఈ బాధ తట్టుకోలేక ఒక రోజున వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షి, ఏమిటి నాకు ఈ కర్మ? నేను నిజంగా గురుభక్తి కలిగిన వాడిని, ప్రజారక్షకుణ్ణి. ప్రజల్ని రక్షించడానికి వేటకి వెళ్ళి ప్రజాభక్షకుడైన రాక్షసుణ్ణి చంపడం ఏమిటి? ఆ రాక్షసుడి తమ్ముడు కసి తీర్చుకోవడానికి నా దగ్గర చేరి నీకు నరమాంసం పెట్టడం ఏమిటి? నువ్వు తొందరపడి నన్ను శపించడం ఏమిటి? ఆ శాపకాలంలో రాక్షసుండై కర్మగాలి ఆకలి తట్టుకోలేక ఒక వేద పండితుడిని తినడం ఏమిటి? ఆ వేద పండితుడి భార్య నాకు శాపం పెట్టడం ఏమిటి? ఈ బ్రహ్మహత్య నన్ను పట్టుకోవడం ఏమిటి? ఇన్ని కర్మలు ఎందుకు అనుభవిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నాయనా, ఇది నువ్వు తెలియక చేసిన ఒక పాపము అన్నాడు. ఏమిటి అన్నాడు ఈయన. ఒకానొకప్పుడు నువ్వు అయోధ్యానగరం నుంచి కాశీ వెళ్ళావు. కాశీ వెడుతూ దారిలో ఒక మర్రి చెట్టు కింద అగస్త్య మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అగస్త్య మహర్షి కాశీక్షేత్రం విడిచిపెట్టి శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రన భార్యాసమేతంగా వస్తున్నాడు. వస్తున్నప్పుడు అగస్త్యుడు చాలా గొప్పవాడు. ఎక్కడ వీలుంటే అక్కడ ఒక్కొక్కటి లింగాన్ని ప్రతిష్ఠించాడు తెలిసిన. ఈ శ్రీశైల అరణ్యాలలో కొన్ని లక్షల లింగాలు ప్రతిష్ఠించాట ఆయన. అవన్నీ ఇప్పుడు భూకంపాల్లో పాతాళానికి పోయాయి. ఏలూరుకి దగ్గరలో జోగన్నపాలెం అని ఒక ఊరుంది. ఆ ఊరికి ఆ పేరు రావడానికి అసలు కారణం ఒకటి ఉన్నది. అంత పూర్వం వేరే ఊరు. 1959లో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మా నాన్నగారు బాగా శిష్యులు. నాన్నగారికి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అపూర్వ స్నేహం. నాన్నగారంటే ఆయనకి చాలా అభిమానం కొద్దీ పల్లెటూళ్ళకి వెళ్ళి సామాన్యుల్ని సంస్కృతంలో పండితుల్ని చెయ్యండి, లెక్కలు చెప్పండి, వారందరికీ మెట్రిక్ వరకు పాఠం చెప్పండి అని ఆదేశిస్తే
ఆయన ప్రకాశం పంతులు గారు చచ్చిపోయినప్పటికీ ఆయన ఆజ్ఞని మాత్రం మనస్సులో పెట్టుకుని మా నాన్నగారు 59లో ఆ ఊరు వెళ్ళారు. ఏలూరుకి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరు. 59 నుంచి 10 ఏళ్ల పాటు అంటే 69 వరకు ఆ ఊళ్ళో ఉన్నారు. ఆ 10 ఏళ్ళు చిన్నపిల్లల్ని, ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకుని ఒక 100 మందిని వీళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మెట్రిక్యులేషన్ వరకు చదివించాలి అని నియమం పెట్టుకున్నారు. అక్కడే నేను 1/1/66 ఆ ఊళ్ళోనే పుట్టాను. నేను ఆ ఊళ్ళో ఉండగా మా నాన్నగారి మీద అభిమానంగా ఆ ఊళ్ళో ఒక పాతకాలపు బిల్డింగ్ ఇచ్చారు. ఆ బిల్డింగ్కి ఎదురుగుండా పొలాలు, బోరు, గుండేరు ఉండేది. ఓ రోజున పొలంలోకి నాన్నగారి పిల్లలందరి చేత ఏం చేసేవారు, పూర్వం గురుకులంలో లాగా పొలం దున్నించడం, పొలాల్లోకి నీళ్లు పెట్టించడం, ఆవుల్ని పోషించడం, ఇవన్నీ అయ్యాక వ్యాయామం చేయించి టిఫిన్లు భోజనాలు పెట్టించి అప్పుడు చదివించేవారు. అన్ని విద్యలు, కుస్తీ పట్టు నేర్చుకోవాలి, మల్ల యుద్ధం నేర్చుకోవాలి, వీళ్ళు సంగీతం నేర్చుకోవాలి, లెక్కలు నేర్చుకోవాలి, అన్నీ సైన్స్ నేర్చుకోవాలి, మెట్రికులేషన్ పాస్ అవ్వాలి. ఒక రోజున పిల్లలందరినీ పొలం దున్నించారు. నాగలి సైంగీని పట్టుకుని ఎడ్లని కట్టించి ఆ రైతుల పొలాలు దున్నించి, ఈ రైతులకి సాయం చేయటమే మనకి నిజమైన కృషి, అది శివపూజ అని నాగలి చేత దున్నించారు. ఈ నాగలి దున్నుతుంటే నాగలి అడుగునున్న కొర్రు దేనికో తగిలి ఆగిపోయింది. ఎంతసేపు ఈ ఎడ్లని అదిలించినా ఆ నాగలి కదలడంలా. వెంటనే నాన్నగారు తపశ్శక్తి కలిగిన వారు కనుక ఈ అడుగున శివలింగం ఉంది, ఈ నాగలి పక్కకి తీసి తవ్వించండి అన్నారు. తవ్విస్తే పెద్ద శివలింగం ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠించారు. ఎంత పెద్ద శివలింగం అక్కడ కనపడింది. ఎక్కడో భూమిలో 14 అడుగుల లోతు నుండి అది కొంచెం కొంచెం పైకి వచ్చిందనమాట. ఆ శివలింగానికి నాగలి తగిలి ఆగిపోయింది. వెంటనే తవ్వించి దానిని కొన్ని వేల మంది సహకారంతో అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు. మా నాన్నగారు పద్యం రాశారు. ఆయన యోగలింగేశ్వర శతకం అనే శతకం రాసి, ఎన్నాళ్ళుంటివో భూమి గర్భమున, ఎన్నాళ్ళలో ఈ భూగర్భంలో ఉన్నావు, ఎన్నాళ్ళకి కనువిందుగా దర్శనమిచ్చావు, భూమిలో యోగ నిద్రలోకి వెళ్ళి ఇవాళ మళ్ళీ మాకు ఆ నిద్ర నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చావు, అందుకని ఈ రోజు నుంచి నీకు యోగలింగేశ్వరుడు అని పేరు పెడుతున్నానని ఆ శివుడికి మా నాన్నగారు యోగలింగేశ్వర అని పేరెట్టారు. ఆ యోగలింగేశ్వరుడిని వచ్చి ముందు చిన్న షెడ్డులో ప్రతిష్ఠించారు. తర్వాత ఆ ఊళ్ళో ఆయన ఏమన్నారు, నా దగ్గర చదువుకునే వాళ్ళంతా మీ ఓపికను బట్టి 1 బస్తా నుంచి 100 బస్తాల వరకు మీ ఇష్టం ఎంతైనా, చుట్టుపక్కల అడుక్కునైనా డొనేషన్ పట్టుకురండి అన్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి నాన్నగారు చెప్పినట్టుగా కొంగులు బట్టి యాచించి తీసుకొచ్చి బ్రహ్మాండమైన గుడి కట్టారు. 1960లో ఆ గుడి కట్టారట. అప్పటి నుంచి అందులో యోగలింగేశ్వరుడు అనే పేరుతో శివుడిని ప్రతిష్ఠించారు. అక్కడ మా నాన్నగారు ఒక 108 పద్యాలు రాశారు. నేను పుట్టినప్పుడు ఆ శివుడి దగ్గరికి వెళ్ళేవాడిని. తెల్లని ఒక పాము వచ్చి మా చిన్నప్పుడు ఆ శివలింగానికి చుట్టుకుని కాసేపు ఉండి వెళ్ళిపోయేది. ఇప్పటికీ శివరాత్రికి ఆ పాము వస్తుంది, చాలా పెద్ద పాము. ఆ పాము వచ్చినప్పుడు సంపంగి పువ్వుల మీద నుంచి వచ్చే వాసన వస్తుంది. అందుకని ఆ యోగలింగేశ్వరుడు ఇప్పటికీ ఏలూరు దగ్గర ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాను ఇది? ఈ లింగము పూర్వకాలంలో అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగం. ఆ యోగలింగేశ్వరుడు అడుగునున్నది శాసనం. అయితే ఆ అడుగుకి ప్రతిష్టలోకి వెళ్ళిపోవడం వల్ల తెలియదు చాలామందికి. మా నాన్నగారు చెప్పారు, ఆ లింగమే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఇలా ఎన్నో లింగములు భూగర్భములో ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల పొలాల్లోనో లేకపోతే అడవుల్లోనో ఎక్కడన్నా ఆలయాలు మళ్ళీ జీర్ణోద్ధరణ చేస్తున్నప్పుడు మళ్ళీ లింగాలు బయటపడుతూ ఉంటాయి. అలాగే ఈ కరీంనగర్ జిల్లా మందర ఊళ్ళో చాలా గొప్ప ఒక లింగం ఉన్నది, సురాభాండేశ్వరుడు ఆయన పేరు. ఆ సురాభాండేశ్వర లింగం దగ్గర రేపు పొద్దున నేను జనవరిలో స్కాంద పురాణం చెబుతున్నాను, వెంకటాచల మహాత్మ్యం. అది నిజానికి చాలామంది సురభాండేశ్వరుడు అనుకుంటున్నారు, అంటే దేవతల ఆయుధాలు దాచుకున్న చోటని. అది దేవతల ఆయుధాలు దాచుకోవటం వల్ల సురభాండేశ్వరుడు కాదు, సురాభాండేశ్వరుడు కూడా. దాని వెనకాతల గొప్ప కథ ఉంది, తెలుసుకోవాలి మీరు. అసలు పూర్వం ఒక అమ్మాయి కళ్ళు అమ్మేది అక్కడ. ఓ భార్యాభర్తలు అక్కడ కళ్ళు అమ్ముకునేవారు. భర్త చచ్చిపోయాడు, భార్య కూడా అక్కడ కళ్ళే అమ్ముకుంటూ బతికేది. ఓసారి శివరాత్రి వచ్చింది. శివరాత్రికి ఎక్కడెక్కడి వాళ్ళు ఈ మందని వచ్చి అక్కడ గోదావరిలో స్నానం చేస్తారు. అది గోదావరి తీరం, చాలా గొప్ప ఊరండి అది. మీరు చూడాలి వాళ్ళ ఊరు, ఆ ఊరి కట్టుబాటు, ఆ జనం, ఆ అద్భుతమైన దృశ్యం చూడాలి. గోదావరిలో స్నానం చేస్తారు అక్కడ. దానికి మంత్రపురి అని పేరు. ఓ రోజున మహానుభావులైన ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి గోదావరిలో స్నానం చేసి
శివుడికి ఆ దగ్గరలోనే శీలేశ్వరుడు సిద్ధేశ్వరుడు అని ఇద్దరున్నారు. వాళ్ళని పూజ చేసి పోతున్నారు. ఇంతలో ఒక ఆయన అన్నట్ట, బాగా చదువుకున్న పండితుడు, శివరాత్రి పర్వదినం వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చి గోదావరిలో స్నానం చేసి మీ ఊళ్ళో ఉన్న శీలేశ్వర సిద్ధేశ్వర లింగాలను నేను పూజిస్తున్నాను. అటువంటిది నువ్వు ఊళ్ళో ఉండి ఇంకా కళ్ళు కొండ అమ్ముకోవడం, ఎప్పుడూ డబ్బు సంపాదనేనా, ఎప్పుడు శివుడిని పూజించడం లేదా అన్నారట. అనగానే ఆవిడికి బాధ కలిగింది. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఈ మధ్యనే భర్త పోయాడు, ఈ కళ్ళు అమ్మితే ఒక కానీ వస్తుంది, ఈ కానీ పట్టుకెడితే నా పిల్లలు బతుకుతారు, పిల్లలు బతకపోతే నేను బతకలేను, పిల్లలు పోషించడానికి నాకు ఇదే వృత్తి, ఈ కళ్ళు ఈ పూట అమ్మకపోతే నాకు కానీ రాదు, రాకపోతే ఇంటి దగ్గర ఉన్న పిల్లలు మలమల వాడిపోతారు. ఇది శివరాత్రి. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉపవాస దీక్షతో గోదావరిలో స్నానం చేసి ఈ మంత్రపురిలో ఉన్న శీలేశ్వర సిద్ధేశ్వరుల్ని, పక్కనే ఉన్న మహాలక్ష్మిని దర్శనం చేసుకుపోతున్నారు. అయినా నా పిల్లల కోసం ఈరోజు కూడా వృత్తిలోనే ఉన్నాను నేనని బాధపడింది. ఆ కల్లుకొండ దగ్గరికి వెళ్ళి, ఈశ్వర, ఇందరిని అనుగ్రహిస్తున్నావు, ఈ దౌర్భాగ్యురాలకి ఈ దారిద్ర్యం తొలగించలేవా, శివరాత్రి పూట నాకు దర్శనం ఇవ్వవా అని ఏడ్చిందిట ఆ కల్లుకొండని పట్టుకుని. వెంటనే ఓ తమాషా జరిగింది. ఆ కల్లుకొండలో నుంచి కళ్ళు మాయమైపోయి అందులో పెద్ద లింగం ఒకటి ప్రత్యక్షమయ్యింది. సురాభాండము అంటే కల్లుకొండ. కల్లుకొండలో నుంచి తనంత తాను ఈశ్వరుడు ప్రత్యక్షం అవటం వల్ల సురాభాండేశ్వరుడు అని పేరు వచ్చింది. ఒక కళ్ళమ్ముకునే కార్మికురాలి ఆర్తికి కొండలో నుంచి ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడు. ఈ రోజు నుంచి ఇంక నువ్వు భూలోకంలో ఉండొద్దు, నువ్వు నీ పిల్లలు సశరీరంగా కైలాసానికి వచ్చేయండి అన్నాడు. అప్పటి నుంచి ఆ సురాభాండేశ్వరుడు గోదావరి తీరంలో కరీంనగర్ జిల్లా మంథనిలో ఉన్నాడు. ఇప్పుడు దానికి క్రమంగా గుడి కూడా కడుతున్నారు. ఓ పక్కన గోదావరి, మరో పక్కన ఈశ్వరుడు. ఇలాంటి ఎన్నో ఈశ్వరలింగాలు ఉన్నాయి. ఈశ్వరుడు తనయంత తాను పుట్టినవి, ప్రజల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగాలు కొన్ని, కొన్ని స్వయంభూలింగాలు, కొన్ని మానవ ప్రతిష్ఠిత లింగాలు. ఈ లింగాలు కొన్ని కాలక్రమేణా భూమిలో కలిసిపోతే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఆలయాలు కడుతున్నప్పుడు, జీర్ణోద్ధరణ చేసినప్పుడు. అప్పుడు మనకు ఆ లింగాలను చూస్తే ఏం ఆనందం కలుగుతుందండి. అలాంటి లింగాలలో అగస్త్యుడు ప్రతిష్ఠించిన ఒక లింగం అయోధ్య నుంచి కాశీ వెడుతూ ఉంటే దారిలో ఉంది. ఆ లింగం మీదుగా మిత్రసహుడు భార్యాసమేతంగా కాశీ వెడుతున్నాడు. శివలింగం యొక్క మహిమ మనం చెప్పుకుంటున్నాం. శివలింగం అంటే కింద పానవట్టం అంతా అమ్మవారు, లింగం ఈశ్వరుడు. శివుడు ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటే శివుడు ఉంటాడు. ఆ ఇద్దరికి అభేదం. ఒకప్పుడు శివుడు అంధకుడు అని ఒక రాక్షసుడిని సంహరించాడు. సంహరించి కైలాసానికి వచ్చాడు. రాగానే మొత్తం అక్కడున్న ప్రమథ గణాలు, అమ్మవారి దగ్గర ఉన్న మాలిని వంటి గణాలు అందరూ కూడా శివుడికి మంగళహారతి పలికారు. ఆ మంగళహారతి అంతా పుచ్చుకున్నాక పార్వతి చిరునవ్వు నవ్వుతూ శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి ఈ జనమందరూ మీకు తెగ హారతి పడుతున్నారు, మీరు ఏమి చేశారండి అంది. అదేమిటి పార్వతి, నేనేం చేశానో నీకు కొత్తగా చెప్పాలా, అంధకుడనే ఒక భయంకర రాక్షసుడిని చీల్చి చెండాడాను అన్నాడు ఆయన. ఓహో అలాగా, వాడిని చంపే ముందు ఏం చేశారండి అన్నది ఆవిడ. వాడిని చంపే ముందు ఎడంకాలతో ఒక్క తొక్కు చంపాను అన్నాడు ఆయన. ఓహో, వాడిని కాలుతో తొక్కి చంపారు. ఏ కాలు? ఎడంకాలు. ఎడంకాలు ఎవరిదండి అంది ఆవిడ. అప్పుడు ఈయన ఒక్క క్షణంలో ఉండిపోయాడు. ఎందుకని? అర్ధనారీశ్వరుడు కదా శివుడు. ఎడమకాలు ఎవరిది? అమ్మవారిది. ఎడంకాలుతో తొక్కి చంపారా, కాలు ఎవరిది అనగానే ఆయన ఒక్క క్షణం ఆగి చిరునవ్వు నవ్వి, ఎడంకాలు ఎవరిది? నీదే, నువ్వే కదా అన్నట్ట. మరి తొక్కి చంపింది నేనైతే ఈ వెర్రి జనం అంతా మీకు మంగళహారతి పడతారు ఏమిటండి అంది ఆవిడ. అప్పుడు శ్లోకం కొసమెరుపు ఏమిటంటే, చిట్ట చివరి ఆయన అన్నాడు, పుణ్యైర్ యశో లభ్యతే. నేనేదో పుణ్యం చేసుకున్నాను, చంపేది నువ్వైనా, పనులు చేసేది నువ్వైనా, వంట చేసి పెట్టేది నువ్వైనా, పులిహోర పెట్టేది నువ్వైనా, కీర్తి నాకు వస్తుంది అన్నాడు. పుణ్యై, పుణ్యముల చేత యశః, కీర్తి లభ్యతే వస్తుంది. ఎప్పుడో పుణ్యం చేసుకోబట్టి ఒక గొప్ప ఆవిడ పక్కన చేరితే ఆవిడ వల్ల ఆయనకి కీర్తి వస్తుంది అనమాట. కాబట్టి పక్కనున్న కీర్తి అంతా అమ్మవారిది. మిత్రసహుడి కథ చెప్పాను. మిత్రసహుడు వశిష్ఠ శాపం చేత రాక్షసుడై ఓ బ్రాహ్మణుణ్ణి మిథునంగా ఉన్నాయన్ని చంపి తినేశాడు. ఆ పాపం వల్ల ఆవిడ శాపం పెట్టింది. దాంతో ఆయనకి సంతానం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయనకి శాప విముక్తి అయ్యాక భయంకరమైన బ్రహ్మహత్యా పాపం
తెల్లని పిశాచీ రూపంతో ఆయన వెంట పడి పట్టుకుని ఆయన నల్లగా మార్చింది. అప్పటిదాకా మిత్రసహుడు సువర్ణవర్ణంలో ఉండేవాడు, బంగారపు రంగులో ఉండేవాడు. ఈ బంగారపు రంగులో ఉండేవాడు కాస్త పూర్తిగా నల్లగా అయిపోయాడు. ఈ పాప తట్టుకోలేక గజగజలాడి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ, నేను నీ శాపం వల్ల రాక్షసుణ్ణి అయ్యాను. రాక్షసుడిగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడిని తిన్నాను. దాంతో ఆయన భార్య నన్ను శాపం పెట్టింది. దానివల్ల కేవలం సంతానం మాత్రమే ఉండదనుకున్నాను. కానీ ఈ విప్రుణ్ణి చంపిన పాపం, బ్రహ్మహత్యా పాపం నన్ను పట్టి పాలారుస్తోంది, పీడిస్తోంది. నా శరీరం అంతా నల్లగా అయిపోయింది. బ్రహ్మహత్యా పాపం చేసిన వాడికి శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుందండోయ్. ఒకేసారి కుళ్ళిపోయిన రకరకాల పదార్థాలు, చెత్త చెదారం, ఇప్పుడు డంప్ అంటున్నామే మనం, చెత్త పారేసేటటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చే దుర్వాసన మనిషి శరీరం నుంచి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు మహాత్ములైన పండితుల్ని, విప్రుల్ని సంహరించకూడదు. ఏదో నేను రాక్షసుడిగా ఉన్నప్పుడు ఒకడిని చంపాను, ఆ పాపం నన్ను పిశాచీ రూపంలో పట్టుకుంది, శరీరం పొలుసు కంపు కొడుతోంది, ఈ దుర్వాసన తట్టుకోలేకపోతున్నాను, బావోయ్ రక్షించండి అంటే అప్పుడు వశిష్ఠుడు దివ్య దృష్టితో చూసి, నువ్వు ఒక చిన్న పాపం చేశావు, ఆ పాపం వల్లే నువ్వు బ్రహ్మరాక్షసుడి అయిపోయావు. ఆ రాక్షసుడిగా ఉన్నప్పుడు మళ్ళీ బ్రాహ్మణ్ణి తిన్నావు. దానికి గల కారణం చెబుతున్నాను. ఒకసారి ఈ మిత్రసహుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నప్పుడు అయోధ్య నుంచి కాశీ వెళ్ళాడు. కాశీ వెడుతూ దారిలో ఓ మర్రి చెట్టు దగ్గర ఓ శివలింగం కనపడింది. ఆ శివలింగాన్ని అగస్త్య మహర్షి స్థాపించాడు. అగస్త్యుడు కాశీ నుంచి శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర మీద వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆయన కాశీ విడిచిపెట్టి వింధ్య పర్వతం యొక్క గర్వం సర్వం కర్వం చేసి వస్తూ వస్తూ దారిలో కనిపించిన చోటల్లో ఒక్కొక్క లింగాన్ని స్థాపించాడు. ఇప్పటికీ కూడా వింధ్య పర్వతానికి అవతల భాగంలో అయోధ్య నగరం నుంచి వెడుతున్నప్పుడు కాశీకి ఇంచుమించుగా ఒక 100-120 కిలోమీటర్ల దూరంలో వింధ్యాచల నివాసిని అనే పేరుతో అమ్మవారు ఉన్నది. ఆ ప్రాంతంలో మర్రి చెట్టు కింద ఒక లింగం ఉంది. ఆ లింగాన్ని స్వయంగా అగస్త్యుడు కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాననే బెంగతో స్థాపించాడు. చెట్టు కింద ఉండడం వల్ల ఎవరూ పట్టించుకోవటం లేదు. నిజానికి ఆ చెట్టు కింద ఉన్న ఆ లింగం చాలా గొప్పది. దాని గురించి లింగ పురాణంలో 3 శ్లోకాల్లో రాశారు. అగస్త్యేన ప్రతిష్ఠితం, అగస్త్యుని చేత ప్రతిష్ఠింపబడినది. ఏతల్లింగం షాడ్గుణ్యం, ఈ లింగము 6 గుణములతో ఉంటుంది. 6 గుణాలు వరుసగా కామాన్ని నాశనం చేసేది, క్రోధాన్ని నాశనం చేసేది, లోభాన్ని నాశనం చేసేది, మోహం, మదం, మాత్సర్యం, ఈ 6 శత్రువుల్ని తొలగించే పవిత్రమైన లింగం. ఈ లింగానికి అటు ఇటు వెడుతున్న వాళ్ళంతా భక్తితో ఒక్క నమస్కారం చెయ్యండి అని అక్కడ ఒక శాసనం ఉంటుంది. ఈయన మిత్రసహుడు వెడుతూ వెడుతూ తొందరపాట్లో అప్పటికీ సారథి చెప్పేట, ఇది చాలా గొప్ప లింగం అండి, స్వయంగా అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగం. ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే కామక్రోధాదులు తొలగిపోతాయి. ఈ లింగానికి దండం పెట్టకుండా ఎవడూ కాశీ వెళ్ళకూడదు అన్నట్ట. కాశీలో మహాలింగాన్ని చూడబోతున్నాను, విశ్వేశ్వర లింగాన్ని చూడబోతున్నాను, ఈ మధ్యలో కనిపించే చిల్లర లింగాలకి నమస్కారం ఎందుకు అన్నాడు ఆయన. అదే పెద్ద దోషం మనం చేస్తున్నాం. లోపల మల్లికార్జునుడు చాలా గొప్ప జ్యోతిర్లింగమే, కానీ చుట్టూతా ఉన్న లింగాలు కూడా అంత గొప్పవే. అన్నీ శివుడే కదా, సర్వం శివమయం జగత్, ఈ జగత్తంతా శివమయమే. ఇక్కడ కనిపించే ప్రతి లింగంలోనూ శక్తి ఉంటుంది. వృద్ధ మల్లికార్జునుడికి వెళ్ళి తల ఎందుకు కొట్టుకుంటున్నాం? మొట్టమొదట ఆయన ముసలైన రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆయనకి దండం పెట్టను, లోపల ఉన్నాయనికే నమస్కారం చేస్తానంటే అది కూడా దోషమే. ఈ చరాచర జగత్తులో కనిపించే ప్రతి లింగము ఏదో ఒక దివ్య శక్తి కలిగే ఉంటుంది. అసలు లింగమనే ఒక ఆకారం కనపడితే చాలు, ఆకారానికే నమస్కారం చేయమన్నారు. అదే మనకు ఆచంటేశ్వరుడి యొక్క గొప్పతనం. అదే ఆచంటలో ఒక గొప్ప లింగం ఉన్నది, దాని వెనకాతలో కూడా ఒక గొప్ప పురాణ గాథ ఉన్నది. ఆ గాథ ఏమిటో మీకు ఏదో ఒక సమయంలో చెబుతాను. అందులో నందివర్ధనుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారు గురువుగారికి ఒక మాట ఇచ్చాడు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎక్కడున్నా సరే నేను ఇంటికి వచ్చేస్తాను, తెల్లవారుజామున లేస్తాను, తెల్లవారుజామున మన పూజామందిరంలో ఉన్న లింగాన్ని స్వయంగా అభిషేకిస్తానని మాట ఇచ్చాడు. ఆయన గురువుగారు ఒక మాట తీసుకున్నాడు, ఒకవేళ నువ్వు ఊళ్ళో లేకపోతే ఎక్కడుంటే అక్కడ తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఒక లింగాన్ని మాత్రం తప్పక అభిషేకించు అన్నాడు. ఈయన తథాస్తు అని గురువుగారికి మాట ఇచ్చాడు. ఓసారి ఈయన ఏం చేశాడు, రాజుగారు నవయవనంలో ఉన్నాడు, వేసి ఇంటికి వెళ్ళాడు. రాజనర్తకి ఇంటికి వెళ్ళి పేకదాకా తాగి ఆ మద్యం మైకంలో అక్కడే పడిపోయాడు. అది కార్తీక మాసం సోమవారం. ఆ సోమవారం ఏకాదశి కూడా కలిసి వచ్చింది. తెల్లవారుజామునే ఆలయాల్లో వాళ్ళందరూ లేచి మహన్యాసం చెప్పడం మొదలెట్టారు. ఆ మహన్యాస ధ్వనికి, ఉచ్చైర్ధ్వనికి
రాజుగారికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి కంగారు పడి లేచి చూశాడు. చూస్తే ఆయన ఉన్నదేమో వేశ్యాగృహం. వేశ్య ఇంట్లో శివలింగాలు ఎందుకు ఉంటాయి? ఆయన కంగారు పడి ఎంత గింజుకుపోయాడో తెలిసిన ఒక అద్భుతమైన పద్యాన్ని కంకంటి పాపరాజు గారు రాశారు. ఇది వేశ్యాగృహం. ఈ వేశ్యాగృహంలో గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను. ఎక్కడున్నా తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఒక లింగానికి అభిషేకం చేస్తానని మా గురువుగారికి మాట ఇచ్చాను. ఇక్కడ ఎలాగ అభిషేకం చేయటం, లింగం లేదు అని వణికిపోయాట. ఇచ్చిన మాట తప్పుతానేమోనని బాధపడ్డాడు. గురువుగారికి ఇచ్చిన మాట తప్పకూడదు, శివలింగాభిషేకం మానకూడదు. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే. ఇందెక్కడ కానరాదు పరమేశ్వరలింగము బోలురాయో. వేరొక్క పదార్థమో తొదకయుక్తమయైన ఇకెట్టులీశరా. అయ్యో కన్ను మిన్ను గనక ఈ దౌర్భాగ్యపు మద్యపానమనే వ్యసనానికి బాగా గురైపోయి వేశ్య ఇంటికొచ్చి ఈ ప్రియురాలి ఇంటిలో అనుకోకుండా ఇరుక్కుపోయాను, ఎరక్కపోయి వచ్చి ఇక్కడ శివపూజ ఎలా చేస్తాను? వేళ దాటిపోతోంది. మాట వరసకైనా ఇక్కడ శివలింగము వలే కనిపించే ఒక్క రాయైనా ఉంటే దానికి పూజ చేద్దామంటే అది లేదు. కుంకుడుకాయలు కొట్టుకునే రాళ్ళని ఉండేవి మా చిన్నప్పుడు. మేము కొట్టుకునేవాళ్ళం. కుంకుడుకాయలను ఒకటి ఉండేదిలేండి. దాంతో అప్పుడప్పుడు వారానికి ఒకసారి తలంటుకునేవారు. కనీసం అది కొట్టుకోవడానికి పనికొచ్చే రాయి కూడా కనిపించట్లా. అయుక్తం పనికి మాలినదైనా శివలింగము వలె కనబడే ఒక్క పదార్థం కనబడితే బాగుండు, అభిషేకం చేద్దాం, ఎక్కడా కనబడదేమని ఏడ్చాడు. ఆయన భక్తుడు గనక, గురువు మీద కూడా భక్తి కలిగిన వాడు గనక, ఏమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నాడు గనక ఆయనకి శివుడు ఒక మార్గం చూపించాడు. నిద్రపోతోంది రాజనర్తకి, ఆ వేశ్య. ఆవిడ పైన కప్పుకున్న చీర పక్కకి తప్పుకుంది. వక్షోజం బయటకోటి కనపడింది. ఆ వక్షోజం వాడికి శివలింగంలా కనపడింది. వెంటనే వేశ్య కోసం తెచ్చిన పువ్వులే తీసుకుని, అవి నిజానికి ఉత్తమమైన పువ్వులు కాదు, పువ్వులు కూడా ఉత్తమ పుష్పాలు అయి ఉండాలి, అయినా ఇవాళ పూజ చెయ్యాలనుకుని వెంటనే ఆ పువ్వులే తీసి ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః అని శివనామాలు జపిస్తూ ఈ వక్షోజం మీద పుష్పాలు వేశాడు. ఆ రోజు కార్తీక మాసం, ఏకాదశి, సోమవారం. మహానుభావులైన కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిలాగస్త్య, దాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసుర, వామదేవ, కపి, దుర్వాసో, బక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునుల్చనిరి ప్రేమల్ మేర తత్సేవకున్. ఎంతమంది మహానుభావులైన ఋషులు, ఒకడు కౌండిన్యుడు, ఒకడు అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు లాంటి ఋషులు ఎంతో భక్తితో కైలాసానికి తమ యోగశక్తితో వెళ్ళిపోయారు.